ఒకసారి దిగారు సార్. హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తూ ఉన్నారు వడినేశ్వర అగ్రికల్చర్ ఛానల్. సో ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే జూలై 19, 2024 అండి. మిర్చి ధరలు ఎందుకు తగ్గుతున్నవి, తగ్గిన మిర్చి ధరలు మళ్ళీ పెరుగుతాయా లేదా అన్న దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. మాట్లాడుకునే ముందు రైతులందరూ కూడా దయచేసి ఈ వీడియోని చూసి తోటి రైతులను షేర్ చేయండి. డీలక్స్ వచ్చేసరికి జెండా పాట 19,300 చేశారు. కొనుగోలు మాత్రము సూపర్ డీలక్స్లు 16,000, 17,000. ఇంకా క్వాలిటీ సూపీరియర్ క్వాలిటీ ఉంటే 18,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నది. మరి మిర్చి ధరలు ఎందుకు తగ్గాయి అనుకుంటే గుంటూరులో చూసుకున్నట్లయితే 78 లక్షల సరుకు అయితే ఉన్నది. ఖమ్మంలో చూసుకున్నట్లయితే ఓవరాల్గా మదిరా టు ఖమ్మం వరకు చూసుకున్నట్లయితే 40 లక్షల సరుకు అయితే నిండా ఉన్నవి. వరంగల్ మార్కెట్ చూసుకుంటే 12 లక్షల సరుకు అయితే ఉన్నది. అలాగే బ్యాడిగా మార్కెట్, కర్ణాటక మార్కెట్ చూసుకున్నట్లయితే 50 నుంచి 60 లక్షల సరుకు అయితే ఉండడం జరిగింది. ఓవరాల్గా 2 కోట్ల సరుకు అయితే 2 చిల్లర అయితే మన భారతదేశంలో నిండా ఉన్నవి. సో సీజన్ వచ్చేంత వరకు కూడా ఈ సరుకు అయితే ఇలాగే ఉంటుంది. అలాగే మనకు శ్రీశైలం డ్యామ్ కానీ తర్వాత మిగతా డ్యామ్లు చూసుకున్నట్లయితే సాగర్ అనేది బాగా నిండడం జరుగుతుంది. విస్తీర్ణం కూడా పెంచే అవకాశాల్లో రైతన్నలు ఉన్నారు. నా మాట విని దయచేసి వేసే రైతులు ఎవరైనా ఉంటే కొంచెం తగ్గించుకొని వేరే అంతర పంటలు ఏదైనా ఉంటే వేసుకోగలరు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్తో పాటు ఎక్స్పోర్టర్ని కూడా కొంతమందిని అడిగి తెలుసుకున్నాను. ఇంకా కొన్ని రోజులు అయితే ఆల్రెడీ పంజాబ్ పంట అయితే మనకు వచ్చింది. ఇంకా కొన్ని రోజులు ఆగితే యూపీ పంట, ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అంటున్నా, ఎంపీ పంట కూడా, మధ్యప్రదేశ్ పంట కూడా రాబోతూ ఉన్నవి. సీజన్ అయ్యేంత వరకు కోల్డ్ స్టోరేజ్లో నిండా ఉన్న సరుకులు అయితే ఏవి కూడా అవి అయిపోవు. రోజుకి మ్యాక్సిమం చూసుకున్న 10,000 బస్తాలు అయితే అమ్ముడు పోవట్లే. కాబట్టి మిర్చి పరిస్థితులు చాలా ఘోరంగా ఉండబోతున్నవి. అధికంగా పెట్టుబడులు పెట్టుకోవద్దు. మరి వేసే మందులు కానీ చేసే స్ప్రేయింగ్లు కానీ తక్కువ డోసులో వచ్చి స్ప్రే చేయండి. కొన్ని టెక్నికల్ వాడుకోండి, కొన్ని మధ్యలో ఆర్గానిక్ కూడా వాడుకోండి. నేను చెప్పినట్టు వింటే గనక మీకు ఎకరానికి 25 నుంచి 30 క్వింటాల దిగుబడి తీసే బాధ్యతగా నేనైతే మీకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టాకిస్ట్ల పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. మార్కెట్ రిపోర్ట్ అయితే రోజుకి బాగా దిగజారిపోతున్న మిర్చి మార్కెట్ ధరలు ఇక్కడనే కాదు, ఖమ్మం అనే కాదు, గుంటూరు, వరంగల్ ఎక్కడ చూసినా కొనుగోలు మాత్రం చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది. రైతులు పెట్టుకుని తక్కువ పర్సంటేజ్ అంటే పెట్టుబడులకు పైసలు లేక అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. సో నా మిర్చి వచ్చేసరికి రీసెంట్లీ అమ్ముకోవడం జరిగింది. 18,500 ఒక లాటు, అలాగే 19,000 ఒక లాట్ అయితే 2 కలిపి అమ్ముకోవడం జరిగిందండి. మిర్చి పొజిషన్ మార్కెట్ అయితే మనకు పెరిగే పొజిషన్ అయితే సూచనలు కనిపిస్తలేదు. ఎందుకంటే ఓవరాల్గా సరుకు అనేది చాలా మార్కెట్ మొత్తంలో బాగుండడం జరుగుతుంది. ఇక తాలు విషయానికి వచ్చేసరికి 12,000 అమ్ముడుపోయిన తాలు ఇవాళ 9,000, 9,500 తాలు కొనుగోలు అయ్యే పరిస్థితి ఉంది, అమ్ముడుపోయే పరిస్థితి ఉంది. నెక్స్ట్ మనకు ఇంకా పంటలు పెరిగే సూచనలు ఉన్నాయి. డ్యాములు నిండుతూ ఉన్నవి. పంటలు అయితే విస్తీర్ణం కొన్ని చోట్ల తగ్గించారనుకుంటూ ఉంటున్నారు. వర్షాలు కనుక పడితే ఉంటే డ్యాములన్నీ నిండితే మిర్చి మళ్ళా సేమ్ పొజిషన్కి 70 నుంచి 80% అయితే మిర్చి సాగు చేస్తారు రైతన్నలు. నేను చెప్పేది ఒకటే, వేసుకొని మోసపోని రైతుల ఆత్మహత్యలు, అప్పుల పాలు అవ్వమాకండి. వేసే 2 ఎకరాలైనా దాన్ని గట్టిగా పండించగలిగితే అదే మంచి దిగుబడి వస్తుంది. వేరే అంతర పంటలు పత్తి ఇట్లాంటివి మీకు మొక్కజొన్న ఇలాంటివి ఖర్చు లేని పంటలు వేసుకొని రైతులు ఆనందంగా ఉంటారనేది నేను ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తూ ఉన్నాను. మిర్చి ధరలు తగ్గడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అన్ని చోట్ల సరుకులు బాగా నిండా ఉన్నవి. అలాగే కర్ణాటకలో బ్యాడిగా మార్కెట్ పొజిషన్ 40,000 బ్యాడిగలు పోయిన మార్కెట్ ఇవాళ 12,000, 13,000 బ్యాడిగలు కొనడానికి సిద్ధంగా ఉన్నారు. తేజ మార్కెట్ ఎక్కువ వేస్తున్నారు. గుంటూరు, ఏపీ మొత్తం కూడా, తెలంగాణ మొత్తం కూడా తేజ కూడా పడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నవి. ఎందుకంటే అందరు లావు రకాలు బ్యాడిగీలు 2043 వేసి రేట్ లేక ఆగమయ్యారు. కొంచెం తేజగా బెటర్గా ఉండడం వలన
ఇయర్ తేజ మార్కెట్ ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది. సో తేజ వేసుకున్నా కానీ తేజ పరిస్థితి కూడా ఇలాగే అయిపోతుంది. నా మాట విని కొంచెం విస్తీర్ణం తగ్గించి ఏదైనా అంతర పంటలు వేసుకొని మంచి దిగుబడిని తీసుకొని ఎక్కువ పెట్టుబడులు పెట్టుకోవద్దని నా యొక్క మనవి అండి. సో ఉంటానండి. బాయ్, ధన్యవాదాలు.